నేను, నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. సో అదే విధంగా పెన్షన్ అందిన వాళ్ళ దగ్గరకు మనం వచ్చేస్తున్నాం. అమ్మా నమస్తే, బాగున్నావా? బాగుండాలి. ఏం పేరు మీ పేరు? నా పేరు మొగరాలు యమునమ్మ. యమునమ్మ గారు, మీకు పెన్షన్ అందిందా? అందింది సార్. అందింది, తీసుకున్నాం, బాగున్నాం సార్. ఎంత ఇచ్చారు? 6,000. 6,000 ఇచ్చారు. దేని వల్ల? పచ్చివాతం వల్ల. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంట? అలా అంటే 6,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు కదా. గతంలో మనం చూసుకున్నట్లుగానైతే మీకు 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు 3,000 ఎక్కేసి 6,000కి ఇస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అట్లా చెప్పాలా డబ్బా. 6,000 తీసుకున్నాం సార్. 6,000 ఇచ్చారు సార్. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు సల్లం ఉండాలా, మంచిది. అది చెప్పలేదు సార్. అందింది కదా మీకు, డబ్బులు అందే కదా. జాగ్రత్తగా కాపాడు. జాగ్రత్తగా. ఆభూషణమ్మ గారు, పెన్షన్ వచ్చిందా? వచ్చింది. ఎంత? 7,000 వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ఎలా బాగుంది మాకు. 7,000 వచ్చింది. మా పిల్లలు ఉద్యోగాలు లేకుండా చదువుకొని ఇట్లా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు మీద ఇంకా బాగుంటుంది. మాకు అదే బాధ. మా పెన్షన్దే కాదు, మా బిడ్డల భవిష్యత్తు కూడా చూడాలి కదా. చూస్తారనే కదా ఆయన చెప్పారు కదా, మెగా డిఎస్ఏ పై సంతకాలు పెట్టారు కదా. సరే, చదువుకున్నారా మీ వాళ్ళు? చదువుకోండి. ఒక అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చేస్తుంది, అబ్బాయి పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఖాళీగా కూర్చోండారు ఇంట్లో. నాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేక ఆ బిడ్డలు అదే చదువు లేక ఇంట్లో బాధలు పడతా ఉన్నాం మేము. ఆయన కొద్దిగా సహాయపడితే ఆయన చెప్పినట్టు చేస్తారు. మీకు పింఛన్ అందింది కదా, మీకు పింఛన్ ఇచ్చినట్టు సహాయపడ్డారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఏం మంచి చేశాడు. ఏదో దాంతో కొద్దిగా కష్టాలు కొద్దిగా తీరేయి. అది ఇంకా నెల ఇస్తారు. సంతోషం. మా సంతోషమే. గతంలో చూసుకుంటే ఇచ్చేది 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు 1,000 రూపాయలు పెంచి 4,000కి ఇస్తారు వచ్చే నెల నుంచి. 4,000 ఇస్తా అని చెప్పారు. మంచిదే సార్. సంతోషమే. ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు నాయుడు పార్టీనే బాగుందని అనుకుంటున్నాము. సో యథావిధిగా ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లుగానైతే ఆయన మంచంలో కూర్చోన్నారు, కాలేజీ పడిపోయినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్ అందించారనమాట. అదేవిధంగా వాళ్ళ కూతురు ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆ మాటల్లో తెలుసుకుందాం, ఎందుకంటే ఆయనకి మాటలు రానటువంటి పరిస్థితి. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? ఎలా అనిపిస్తుంది పెన్షన్ అందడం? పింఛను ఈయన తోడింగల పెంచలయ్యా, ఆయనకి 7,000 అందింది, మంచిదేను. ఆ చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. ఆయనకి తిరగలేడు, పైకి లేయలేడు, అట్టా తిరుగుతుంటాడు. ఇంకా అది వికలాంగుల లెక్కన రాస్తారేమని మేము అనుకుంటున్నాము. ఇంక నుంచే రాస్తారనుకుంటున్నాము. దానికి సర్టిఫికేట్ అయినా తేవాలంట, తెస్తాము. అది ఒక్కరో రాసిండు సార్. చేస్తారు ఖచ్చితంగా. ఎవరైతే ఈ ఏరియాలో మీకు సంబంధించి సచివాలయం సిబ్బందులు ఉన్నారో వాళ్ళ దగ్గర కానీ మీరు చెప్పినట్లుగానైతే పోతే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే వెరిఫికేషన్ చేసి ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేస్తారు. సో తర్వాత మీకు వస్తుంది. అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మంచిదే సార్, నాకు మంచిదేను. ఒక 1,000 రూపాయలు పెంచారు. ఇట్టటి వాళ్ళు బాగుంటారు. ఏమి మా అమ్మ ఆమెకి నడువులు నొప్పులు, ఆమె కూడా సక్రంగా నడవలేదు. ఈమె కూడా రాపియాలని నేను అనుకుంటున్నాను. అంటే ఈమె కూడా నడవలేదు సార్, ఆయన భార్య నడవలేదు, నడువులు పోయి ఉన్నాయి. అది ఇంకిద్దరు మా తమ్ముడు చూసుకుంటున్నారు సార్. మా తమ్ముడు ఇంట్లోనే ఉంటారు. మా తమ్ముడు చూసుకుంటున్నారు. ఇంకోళ్ళ పరిస్థితి ఏం కావాలని ఈమె కూడా నడవలేని పరిస్థితి అయిపోయింది, ఆయనకి చేయలేని పరిస్థితి అయిపోయింది. కొడుకు అడుకొచ్చుండారు. ఆ కొడుకు కూడా మన శ్రమత బట్టి కూలీనాలు చేసుకుంటాడు. అది సార్. ధన్యవాదాలు సార్, మంచిది సార్. సంతోషంగా ఉంది సార్. మా నాన్నకి 7,000 ఇచ్చారు. పుల్లవా ఎట్టా పింఛన్ వచ్చిందా? వచ్చింది. ఎంత? 7,000 వచ్చింది. తీసుకున్నా. ఏం చెప్తున్నా చంద్రబాబు గారికి? నమస్కారం. సంతోషం స్వామి. ఎందుకని? ఎందుకంటే పింఛన్ 7,000 ఇచ్చాడు కదా. బిడ్డ లాంటాడు నాయన.
మా అయ్యం పోయిందాకా చల్లంగా చూసుకో. మీ ఏం పోయేదాకా వచ్చే నెల నుంచి మీకు 4,000 రూపాయలు ఇస్తారు. ఆ, సరే. గతంలో ఎంత ఇస్తుండే? 3 ఇప్పుడు 4 గంట అంటున్నారు. అంటున్నది ఎందుకు అలాగే తీసుకుంటే 7,000. ఆహా. సరే, సంతోషమేనా? సంతోషం నాయన. దానికి ఏం చెప్పదలుచుకున్నావు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా? ముఖ్యంగా ఏం చెప్పినా చేస్తాడా? చేతు చేయరు, ఏం కావాలా? ఏమనయ్యా ఏమని మాకా లోన్లు గీన్లు కావాలా? అన్ని లోన్లు ఏర్పాటు చేస్తా అన్నారు. పెద్దాయన బాగున్నావా? బాగున్నా సార్. ఏం పేరా? ముత్యాలయ్య. ముత్యాలన్న పెన్షన్ తీసుకున్నావా? తీసుకున్నా సార్. ఎంత? 7,000 ఇచ్చారు సార్. ఉపయోగపడిందా మీకు? ఉపయోగపడింది 7,000? హాస్పిటల్కి పోయి ఇప్పుడే వస్తుండా. ఏమి బాగలేదు సార్ నాకు. ఊపిరితిత్తులో నేమో హాస్పిటల్కి పోతే 4,000 అయిపోయింది. వస్తా ఉండా. ఏంది అదే వాళ్ళు ఇచ్చిన బోర్డు సార్. హాస్పిటల్లోనా? ఉపయోగపడుతుంది మొత్తానికి. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారికి? సార్, చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తావు? ఇచ్చారని చెప్తా సార్. హాస్పిటల్కి పోయి వచ్చాను, ఇచ్చారు. 7,000 ఇచ్చారు సార్. సరే, వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. వస్తున్నాయి సార్. పెన్షన్ అందిందా? పెన్షన్ అందింది సార్. ఎంత? 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారు సార్. 7,000 మాకు ఏదో మరి బాగాలేని మందులు గిందులు తీసుకొని ఏదో దానివల్ల మేము కొంచెం జీవనాధారం చేసుకుంటున్నాము. స్వామి సార్ గారు మాకు కొంచెం ఉపయోగపడ్డాడు బాగా. మాకు వచ్చే నెల నుంచి కూడా 4,000 ఇస్తానని కూడా చెప్పి ఉన్నాడు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకెంత సంతోషంగా ఉంది. మాకు ఏది ఒళ్ళు బాగలేని వాళ్ళకి మాకు కొంచెం ఎంతో ఆదరగా ఉంది. చంద్రబాబు నాయుడు అంటే నాకు ఎప్పుడు అభిమానమే. రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మాకు అంత అభిమానమే. కాబట్టి పోతే ఏదో మాకు ఇది లేక ఆయన మాకు ఆయన గవర్నమెంట్ పడిపోయింది. మాకేదో కొంచెం ఇబ్బందులుగా కలిగినాయి. ఇప్పుడేదో మాకు చాలా సంతోషంగా ఉంది. అది గత ప్రభుత్వంలో ఎంత వచ్చేది? ఆయనకి 3,000 ఇచ్చేది. ఆయన 3,000 అది కూడా 5 ఏళ్ళకి పెంచాడు. 3,000 5 సంవత్సరాలకి. అప్పుడు 200, అప్పుడు 200, అప్పుడు 200 ఒక పరిస్థానం చెప్పినాడు. అట్లా పెంచాడు ఆయన. ఇప్పుడు సార్ అట్లా చెప్పలేదు. అట్లా చేయాలి. ఒకటే పరి చేశాడు. 4 నెలలు ముందు ఏప్రిల్ నెల ఇస్తామన్నాడు. 3 నెలలది కలిపి 7,000 ఇచ్చాడు. మాకు ఏ ముఖ్యమంత్రి మాకు అట్లా సహాయం చేయలే. ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రికి? ఏం చెప్పుకున్నాం, మాకు చాలా మేలు చేశారు సార్ అని చెప్పి మేము ఆయన ఏదో మేము పోడుకుంటున్నాము. అవా నమస్తే, బాగున్నావా? బాగున్నా. ఏం పేరు? మహాలక్ష్మి. అబ్బా, లక్షణంగా ఉన్నావు మహాలక్ష్మి లాగే. మీరు కూడా పింఛన్ అందిందా? ఎంత? 7,000. 7,000. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఆయన ఇంతకుముందు ఎన్నో సంవత్సరం వచ్చినప్పుడు కూడా మా ఆయన చచ్చిపోతే అప్పుడు కూడా 2 లక్షలు ఇచ్చేసాడు. ఒక నెల లోపలే వచ్చేసింది. నాకు ఆ సారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పోయినసారి ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా 7,000 అందింది. ఇంకా కూడా బాగుంటుంది. ఆయన రాజ్యం ఆయన పరిపాలన బాగానే ఉంటుంది. ఆయన పరిపాలన బాగుంటుందని అనిపిస్తుందా మీకు? బాగుంటది, డెఫినెట్ గా చెప్తున్నా. బాగుంటది. లక్ష్మి అక్క, అదే విధంగా వచ్చే నెల నుంచి 4,000 ఇస్తారు. ఈ నెల 7,000 ఇచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి? ఏం చెప్తా, ఆయనకి ధన్యవాదాలు. మాకు ఆయనే రావాలని అనుకున్నాము, ఆయనే వచ్చాడు. మా ఆయన కూడా ఒకప్పట్లో ఆయన కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త. ఆయన చచ్చిపోయినాడు. ఇంకా మేము కూడా అంతా తెలుగుదేశానికే వేస్తాం. తెలుగుదేశం, ఆయన చంద్రన్న అంటేనే మాకు ఇష్టం. అంతేనా? మొత్తానికి డబ్బులు వచ్చాయి కదా, మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి? మాకు వ్యాపారం చేసుకునేదానికి దానికి ఉపయోగపడతాయి. ఖర్చులు నేనే ఇంకా ఖర్చులకి. మాకు 2 పిల్లలు. సరే, మంచిదేవా. రైట్, థ్యాంక్ యూ. అవా నమస్తేవా, బాగున్నావా? ఏ పేరు? తులసమ్మ. తులసమ్మ. తులసక్క, మీకు పింఛన్ వచ్చిందా? వచ్చిందయ్యా. 4,000. 7,000. 7,000. వచ్చే నెల నుంచి 4,000. 7,000 ఇచ్చింది. ఆయన తీసుకొని అబద్ధం చెప్పాలి. ఇచ్చినారు. సంతోషమే. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్పాలా, ఆయన పైకి రావాలా, బాగా నరగరికి ఇస్తాడు. చదువుకోలేదు, నేను మాట్లాడతాను కదా. అయితే మాతలకు బీపీ ఉండేవాళ్ళకి, షుగర్ ఉండేవాళ్ళకు 5-6 వస్తాడు ఆయన. ఇప్పుడు కుడుకు దాకా
కూతురు కాడంలో ఆ 4,000 అంటే సాకద్దా. ఇద్దరు కొడుకులు ఇద్దరు దాకట్లా. తల్లి వచ్చిన 16 సంవత్సరాలు వచ్చేది, పోయేది, పింఛన్ తెచ్చుకునేది, పోయేది, బియ్యం తెచ్చుకునేది, కూతురు కాడ ఏమి కొడుకులు కాడ ఎందుకు లేవు? కోడలు చూడక కొడుకులు చెప్పిన మాట అంటారు కోడళ్ళ. ఎందుకని కోడ కాపరాలు పోయేదని కూతురు కాడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పదలుచుకున్నారు మొత్తానికి? ఏం చెప్పేది ఏముంది, ఆయన జరిగిన సంగతి ఏం చెప్పాలి? డబ్బులు ఇచ్చారు కదా, ఇచ్చినాడు ఆయన. అబద్ధం ఆడకుండా ఇచ్చినాడు. ఇంకా 4,000 ఏదో పోలియో జబ్బు ఉండే వాళ్ళకి 6,000 అంట ఇచ్చినాడు అందరికి మా ఊర్లో. సంతోషం. ఏంది ఖాళీ చేయ స్ట్రోక్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 ఏళ్ళు పోయింది. పెన్షన్ వచ్చిందా? వచ్చింది. ఎంత? 6,000 వచ్చాము. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా 3,000 నుంచి 6,000 చేసాం. సంతోషం. మాకు టాబ్లెట్లకి దానికి దీనికి ఖర్చులకి అన్నీ సరిపోతున్నాయి 6,000తో. ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి? ధన్యవాదాలు చెప్తున్నాను. మా లాంటి వాళ్ళు చాలా మంది ఆదుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చేది ఒకేసారి 6,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడుది 3,000 నుంచి 6,000 చేశాడు. మంచిది, హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ. ప్రతి నెల 6,000 ఇస్తారు కదా? ప్రతి నెల 6,000 అంటాను. సో అయితే ఏదైతే ఇప్పుడు మనం పాపను చూస్తున్నామో చిన్నారిని, సో చిన్ని తల్లి అనమాట, ఆ పాపకు కూడా పెన్షన్ వచ్చినటువంటి వైనం అనమాట. అయితే యాక్చువల్లీ పాపకు పెన్షన్ ఎంతకు ఇచ్చారు అనుకుంటున్నారేమో కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మని అడిగి మనం తెలుసుకుందాం. అయితే చూడడానికి చాలా చక్కగా ముద్దుగా ఉన్నటువంటి చిన్నారి తల్లికి కూడా పెన్షన్ వచ్చేటువంటి అవకాశం. సరే ఏదైనా అప్పటికి ఒకసారి వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎందుకు మా పాపకు పెన్షన్ ఇస్తున్నారు? పాపకి మాటలు రావు సార్. మామూలుగా స్కానింగ్ అవి తీపిస్తే పుట్టుకలోనే కొంచెం ఇదమ్మా చెవుడు అని చెప్పారు. దానివల్ల మాటలు రావు ఇంకా నన్ను పాటకు. సరే అని చెప్పి పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఇంక నా అమ్మాయికి ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఏం లేదమ్మా, చెవుడు మటుకు ఉంది, ఒక చెవు మటుకు వినపడదు, మాట చెవు వినపడితే కదా ఏదైనా వాయిస్ వచ్చేది, మిషన్ ఇస్తామన్నారు. ఆ మిషన్లు కూడా ఇంతవరకు ఇవ్వలే గవర్నమెంట్ తరఫున. 2 సార్లు తిప్పుకున్నారు, మిషన్లు ఇవ్వలేదు. ఇంకా పాపకి ఇప్పుడు మనం ఏదైనా మిషన్ సెట్ చేసినట్లుగానైతే వినిపించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంతవరకు పెట్టలేదా? పెట్టేమో మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు, మిషన్లు ఇస్తున్నాం రాండి జనవరిలో అని. ఇంక మళ్ళీ మేము అన్ని కాగితాలు ఫోటోలు అన్నీ ఇచ్చేసి వచ్చాము, నేను మా హస్బెండ్ పోయి. మళ్ళీ ఫోన్ చేస్తాం వచ్చినప్పుడు అన్నారు. ఇంక వాళ్ళు ఫోన్లు చేయలే, ఇంకేం లేదు సార్. ఎంత పడుతుంది ఆ మిషన్? ఆ మిషన్ ఎంత అవుద్ది పెట్టుకో? కొనాలంటే మేము అడిగాము, రాగి ప్రాణితాలు అట్లాగా అడిగాము. అంటే వాయిస్ రాదు కాబట్టి మిషన్ పెడతాను ఒకరు ప్రాబ్లం తగ్గదు 12,000 అని చెప్పేసి. మామూలు క్వాలిటీ తక్కువ అయితే, ఎక్కువ రేటుగానైతే 25,000 చెప్పారు. సో ఆ మిషన్ లేక పాప ఇప్పుడు అది పెట్టట్లేదు, ఆ అమౌంట్ లేక మీరు పెట్టలేదు? మేము కొంచెం ఇబ్బందిలో ఉన్నాము, భేదవాళ్ళం సార్. మేము కూడా తేలాక పరిస్థితి అట్లాగ ఉంది పాపకి. పెన్షన్ వచ్చిందా? వచ్చింది సార్. ఎంత? 6,000 ఇచ్చారు సార్. ఎలా అనిపించిందమ్మా? సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు. ప్రతి నెల 6,000 ఇస్తారు. మామూలు ఇంతకుముందు 3,000 ఇస్తున్నారు వికలాంగ్ కింద, ఇప్పుడు 6,000 ఇచ్చారు. సరే, ఏదో ఒక రూపంలో పాపకి మిషన్ ఏర్పాట్లు అయ్యేటట్టు చిన్ని తల్లికి అందరం కూడా సాయశక్తిలా మేము ప్రయత్నిస్తాము. ఎవరో ఒకరు ముందుకు రావడం, లేకపోతే గవర్నమెంట్ ముందుకు వచ్చి పాపకి మిషన్ అందచేయడం అనేది కూడా మా తరపున ఎంత వీలైతే అంతవరకు మేము కూడా ప్రయత్నిస్తాము. పాపనైతే వచ్చిన పెన్షన్తో జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. చేసుకుంటాం సార్. ఏం చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి? ధన్యవాదాలు, సంతోషంగా ఉందని చెప్పాలి. ఏం చదువుతుంది పాప? 5th క్లాస్ సార్. ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ. పాప పేరు ఏం పేరు? వెంకట సుజిత. వెంకట సుజిత. బాగున్నావా? చెప్పు. బాగున్నావా? గుడ్, థ్యాంక్ యూ. రైట్, ఓకే అక్క, జాగ్రత్త పాప. సరే. వచ్చిందా? వచ్చింది. ఎంత? 7,000. సంతోషం నాయన. చంద్రబాబు నాయుడు ఇచ్చిండా. సంతోషం నాయన. పెద్ద ముసలి దాన్ని, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, ఏమీ లేవు. నాకు నచ్చినంగా చూడు ఆయన, నీ తల్లి లాంటి దాన్నా. పోయిన ప్రభుత్వం 3,000 కదా ఇచ్చిందా? అవునులే, పోయిన సంవత్సరం 3,000 ఇచ్చిందా. ఈ సంవత్సరం 7,000 ఇచ్చారు నాయన.
సంతోషమే నాయన.